హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్‌గా ఉండే చికెన్ ఘీ రోస్ట్ ఎలా చేద్దామో చూద్దాం. దీన్ని రోటీతో, రైస్‌తో దేనితో తిన్నా చాలా బావుంటుందండి. ముందుగా చికెన్ ఘీ రోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్, నెయ్యి, అల్లం పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా చికెన్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇదంతా బాగా పట్టేటట్టు చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి 10 మినిట్స్‌లో. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం దీంట్లో. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సిమ్ లో పెట్టేసేసుకో. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకొంచెం సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ సాల్ట్, మనం ఒక హాఫ్ టేబుల్ వేసాం కదా, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇదంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసాం కదా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకొని ఆనియన్ అంతా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్ మొత్తం సాఫ్ట్ గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందామండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే కారం పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే. ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. కొంచెం ఇది స్పైసీగానే ఉంటుందండి, మన కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసేద్దాం, 1 టేబుల్ స్పూన్. ఇదంతా బాగా కలిపేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చికెన్ కుక్ అయిపోయిందండి. చూడండి, మొత్తం ఆయిల్ అంతా ఇట్లా సైడ్కి వచ్చిందా. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ అండి వేసేసి బాగా కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.